దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముచ్చటగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అందుకు వేదికగా రాష్ట్రపతి భవన్ మారింది. రాష్ట్రపతి భవన్లో దాదాపు 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మందికి పైగా కూర్చునే విధంగా ఒక సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా కూడా మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ వేదికగా చేరుకోబోతున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా రాష్ట్రపతి భవన్ చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు గెలిచిన ఎన్డీఏ కూటమిలో గెలిచిన మా ఎంపీలందరూ కూడా ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపించడం జరిగింది. వారంతా కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్న మరోవైపు రాష్ట్రాల అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సిఎల్పీ లీడర్లు మొదలుకొని సంబంధించిన జిల్లాల ఎంపీలు కావచ్చు, ఇటీవల జిల్లాల నేతలు కావచ్చు, ఇటీవల ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలందరికీ కూడా ఆహ్వాన లేఖలు పంపించారు. వారంతా కూడా ప్రధానమంత్రి తీసుకోబోయే ఛార్జ్కు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం వారంతా కూడా ఒక్కొక్కరిగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ వద్ద కోలాహలంగా అయితే మారిపోయింది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మోడీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన క్యాబినెట్కు సంబంధించి కూడా ఈరోజు ఉదయం 11:30 గంటలకు నివాసంలో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలతో పాటు ముఖ్యంగా ఎవరైతే కేంద్ర మంత్రివర్గంలోకి రావాలంటున్నారో కేంద్ర మంత్రివర్గంలో ఎవరికైతే చోటు కల్పిస్తున్నారో వారందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం సుదీర్ఘంగా గంటన్నర పాటు కూడా కొనసాగింది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దేశ భవిష్యత్ కోసం ఏ విధంగా అడుగులు వేయాలనే అంశాలను కూడా వారందరికీ ఒక దిశానిర్దేశం చేస్తారు. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి సంబంధించి ఆయన మూడోసారి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కేంద్ర క్యాబినెట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించి ఆయన ఎంఓఎస్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరసాపురం ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసరాజుకు సంబంధించి ఆయనకు కూడా ఎంఓఎస్ ఇచ్చేందుకు ఇప్పటికే ఉదయం జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. వారంతా కూడా మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో వాళ్ళు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. వారి కుటుంబ సభ్యులతో ఇప్పటికే రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సికింద్రాబాద్ ఎంపీగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఈసారి మరోసారి కేంద్ర మంత్రివర్గం పదవిలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనకు స్థానం కల్పించారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ఆయనతో పాటు ఇక కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్కు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తున్నట్టు కూడా కాసేపటి క్రితమే అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఒక లేఖ కూడా బయటికి రావడం జరిగింది. ఆయనకు ఇండిపెండెంట్ ఛార్జ్ కల్పిస్తారని కూడా చెప్తున్నారు. ఇక మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 2 రాష్ట్రాలలో కేంద్రంలో 5గురు మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ప్రధానమంత్రి క్యాబినెట్లో 5గురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రం రావాల్సిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా తామంతా మూకుమ్మడిగా రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏల అలయన్స్లో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 50 అశోక రోడ్లోని గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. నేరుగా ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఆయన కూడా రాష్ట్రపతి భవన్ వెళ్ళబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో అధికారికంగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. అదేవిధంగా జేడీకి సంబంధించి నితీష్, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీఏలో ముఖ్యంగా అలయన్స్లో ఉన్న నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. కర్ణాటకకు సంబంధించి జేడీఎస్ నేత కుమారస్వామి కూడా కేంద్ర క్యాబినెట్లో ఆయనకు మంత్రిగా చోటు దక్కింది. మరోవైపు ఇక మహారాష్ట్రకు సంబంధించిన నేతలు ఉన్నారు. మరోవైపు కేంద్రంలో సీనియర్ మంత్రులుగా ఉండి మంచి పేరు తెచ్చుకున్న నితిన్ గడ్కరీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, వీరంతా కూడా మోడీ క్యాబినెట్లో తిరిగి వారు కూడా కేంద్ర మంత్రులుగా మరోసారి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా దాదాపు ఇక మధ్యప్రదేశ్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ గత కొన్ని రోజుల వరకు కూడా ఆయన హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉండబోతున్నారు. దాదాపు కేంద్ర మంత్రివర్గంలో ఈసారి కొత్త వారికి కూడా కల్పిస్తున్నారు. మరోవైపు రామ్దాస్ అత్వాలే గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి ఇప్పుడు ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరికి కూడా మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కుతుంది. ఇలా వరుసగా మరికొంతమంది నేతలు కూడా పార్టీలు అలయన్స్లో ఎవరైతే నేతలు ఇప్పటివరకు బీజేపీలో కలిసి ఉన్నారో ఆ నేతలకు సంబంధించి ఆ నేతలందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళే దిశగా
దాదాపు 60 మందికి పైగా కూడా కేంద్ర మంత్రులుగా మోదీతో ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం అవుతుంది. అధికారికంగా కూడా మరి కాసేపట్లో ఎంతమంది దీనిపైన ప్రమాణ స్వీకారం చేయబోతున్నా కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేంద్రంలో చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందులో రామ్మోహన్ నాయుడు 3వ ఎంపీగా గెలిచాడు. పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిసారి గుంటూరు నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ కూడా విద్యార్హతలే కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. టీడీపీ ఇప్పటికే వారిద్దరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లాల్సిందిగా కూడా వారి పేర్లను కూడా ఖరారు చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా దేశ రాజధాని ఢిల్లీలో కొంత హడావుడి అయితే నెలకొంది. మొత్తం దాదాపు ఈ క్యాబినెట్ సంబంధించి 53 మందికి పైగా కూడా ఎన్డీఏ సంబంధించిన వారు మంత్రులుగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక మొత్తం కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నవారు దాదాపు 12 మందికి పైగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, పెమ్మసాని, లలన్ సింగ్ అదే ఆయన జేడీయూ నుంచి ఉన్నారు. అదేవిధంగా రామ్నాథ్ ఠాకూర్ ఒకరు, మరోవైపు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, ప్రతాప్ రావు జాదవ్, జితిన్ రామ్ మంజీ బీహార్ నుంచి, జేఎస్పీ నుంచి చంద్రప్రకాష్ చౌదరి, ఇట్లా అనేక మంది అప్నాదల్ నుంచి కూడా అనుప్రియ పటేల్ మరోసారి ఆమె గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరోసారి ఆమెకు అవకాశం కల్పించారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ వెళ్ళబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మంత్రులకు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు, ఇప్పటికే వారి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా కోలాహలంగా మారిపోయింది. ఢిల్లీకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద ఎత్తున నేతలు కూడా ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారి తరఫున పెద్ద ఎత్తున నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారంతా కూడా ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఉదయం నుంచి కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం చేపట్టే మంత్రులంతా కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణకు విషయంలో అన్ని విధాలా పోట్లాడతామని, అన్ని విధాలా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో మాత్రం మంత్రులు మొదటి నుంచి కూడా స్పష్టంగా ఒకటే చెప్తున్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పదవులు స్వీకరిస్తున్నాం. రాష్ట్రానికి మేలు చేసే విధంగానే మంత్రివర్గం కీలకంగా ఉండబోతున్నాం. ఖచ్చితంగా రాష్ట్రానికి తమ వంతుగా పూర్తిగా కూడా బాధ్యత నెరవేరుస్తామనేది కూడా నేతలు చెప్తున్న నేపథ్యం. మరి కాసేపట్లోనే అధికారికంగా ఇక రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ 3వ సారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.